మీకు ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను, జాగ్రత్తగా చూసుకోండి. యాక్చువల్లీ ఇంత ముందు అడ్వాన్స్ లో ఎవరైతే ర్యాంక్స్ తెచ్చుకుంటారో దాన్ని బేస్ చేసుకుని ఐఐటి దానిలో మీకు సీట్ అలాట్మెంట్ అనేది జరిగేది బై జోసా. వేరాస్ ఐఐఎస్సి, వన్ ఆఫ్ ద రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా ఫర్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ అండ్ రీసెర్చ్ స్కాలర్స్ కోసం కూడా, అండ్ ఐఐఎస్సి కి ఇంత ముందు వేరే స్లాట్ లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జరిగేది. కానీ ఈ సంవత్సరం నుంచి ఐఐఎస్సి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు, దానికి సంబంధించిన సీట్ అలాట్మెంట్స్ కూడా జోసానే కండక్ట్ చేస్తుంది. అండ్ దీనికి అడ్వాన్స్ విల్ బి ద క్రైటీరియా. అంటే మీరు ఐఐటి మెయిన్స్ అడ్వాన్స్ రాసి అడ్వాన్స్ లో కనుక మంచి ర్యాంక్ తెచ్చుకున్నట్టయితే మీకు ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ నుంచి ఐఐఎస్సి బెంగళూరు ఉండబోతుంది. కాకపోతే దానిలో ఐఐటీస్ లో ఉన్నన్ని బీటెక్ కోర్సెస్ అవైలబుల్ ఉండవు. దానిలో వచ్చేటప్పటికల్లా మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, దాంట్లో మాత్రమే మీకు ఇంజనీరింగ్ కోర్స్ ఒకటి తీసుకుంటారు. అండ్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉంటాయి, 52 సీట్స్ ఏమో ఉన్నట్టున్నాయి. అండ్ దానికి సంబంధించింది కూడా ఈ సంవత్సరం నుంచి మెయిన్ అప్డేట్ కనుక తీసుకున్నట్టయితే జోసా ద్వారానే కౌన్సిలింగ్ చేయబడుతుంది. అండ్ ఐఐటి అడ్వాన్స్ లో ఎవరైతే స్టూడెంట్స్ ర్యాంక్స్ ని, మంచి ర్యాంక్ ని గెయిన్ చేసుకున్నారో వాళ్ళు ఐఐఎస్సి లో కూడా సీట్ ని గెయిన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి.